మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుని. చాలా మనలో ఏముందంట? మనలో ఏముంది? కార్యసాధకమైన తన శక్తి. మనలో ఏముంది? తన శక్తి. తన అంటే ఎవరు? దైవశక్తి ఉంది మనలో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవై ఉండి యేసు ప్రభువు బిడ్డవై ఉంటే, దేవుని నువ్వు అంగీకరించినావంటే, యేసు ప్రభువును నువ్వు రక్షకుడిగా అంగీకరించినావంటే నీలో దేవుని శక్తి ఉంది. నీలో దేవుని శక్తి ఉంది. ఫరో యొక్క మంత్రకులు ఎలాగైతే అన్నారో, ఇదిగో మోషేలో దేవుని శక్తి ఉందని అన్నారు, అలాగే నీలో దేవుని శక్తి ఉంది. నువ్వు మామూలు వ్యక్తి కాదు, నీలో ఉన్న శక్తి నువ్వు గ్రహించుకోవడం. దేవుని బిడ్డగా మారుతారని నీలో ఎవరు ఏదో తమాషగా మాట్లాడే మాటలు కాదు, ఏదో కాలక్షేపం కోసం మాట్లాడే మాటలు కాదు, మిమ్మల్ని ఒక అరగంట గంట సేపు కూర్చోబెట్టి మాట్లాడే మాటలు కాదు. ఇది వాస్తవం, ఇది సత్యం. ఇది నమ్మిన వాడికి అర్థమవుతుంది ఆ శక్తి ఎంత గొప్పదో. మీలో దేవుని శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, మీలో ఏముందంటే దేవుని శక్తి ఉంది. ఆ దేవుని శక్తి లోకంలో ఉన్న అన్ని శక్తుల కన్నా శక్తి కలిగింది. ఆమేన్. లోకంలో ఉన్న అన్ని శక్తుల కన్నా నీలో ఉన్న దైవశక్తి గొప్పది. ఈ లోకంలో ఉన్న రోగానికి ఉన్న శక్తి కన్నా నీలో ఉన్న దైవశక్తి గొప్పది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఇటువంటి బలహీనతల కన్నా నీలో ఉన్న దైవశక్తి గొప్పది. ఎవరు సే నిద్ర రావట్లేదే, ఎందుకు రాదా? నిద్ర ఎందుకు రాదా? నిద్ర రావాలి. రమ్మంటే రావాలి, వద్దంటే ఆగాలి. ఆమేన్. మొత్తం నీ చేతుల్లోనే ఉంది దైవశక్తే. నువ్వు పరిగెత్తాలనుకో పరిగెత్తాలి, కూర్చోవాలనుకో కూర్చోవాలి, ఎగరాలనుకో ఎగరాలి. దైవశక్తే. సమృద్ధి కావాలంటే రావాలి, దైవశక్తి. ఏ శక్తి? 5,000 మందికి ఎంత పంచారు ఆహారం? 5 రొట్టెలు. ఏ శక్తి అది? ఏ శక్తి? ఇప్పుడు ఆ శక్తి ఎక్కడ ఉంది? నీలో ఉంది ఆ శక్తి. హల్లెలూయా. నీలో ఉంది ఆ శక్తి. ఇప్పుడు చాలా ఇబ్బందులు ఒక దేశంలో. ప్రభా, నా ఛార్జీలు కూడా లేవే, ఎట్లాగా వెళ్ళిపోవాలి మళ్ళీ ఇండియా. కానీ ఆ రోజు రాత్రి మోకరించి ప్రార్థన చేస్తే, నాకు తెలిసి నేను గట్టిగా ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చేస్తాడు. మన బద్ధకమే, రావడం లేదంటే మన బద్ధకమే. గట్టిగా కూర్చొని ప్రార్థన చేసి వస్తుంది అంతే. పరిగెస్తాడు దేవుడే, పరిగెస్తాడు. ఆయనకి మన మీద ఉన్న ప్రేమ ఏంటో మనకు తెలియదా? ఆయన ప్రేమే ఆయన బలహీనత. దేవుడికి కూడా ఒక బలహీనత ఉంది. ఏం తెలుసా? మన భాషలో చెప్పాలంటే మనల్ని బాగా ప్రేమిస్తాడు, అదే ఆయన బలహీనత. హల్లెలూయా. కట్టి కూర్చొని ప్రార్థన చేసి ఎవడేసాడో తెలియదు. ఉదయానికల్లా 1,70,000 నా అకౌంట్లో పడి. ఇప్పటికీ తెలియదు ఎవడేశాడు, ఇప్పటికీ తెలియదు ఎవరేశారు. బిడ్డ ఎన్ని కార్యాలు, 1-2 గట్టిగా కూర్చొని ప్రార్థన చేసి మొత్తం సరిగిపోతే బాసింపట్టి వేసుకుని కదిలిపోవాలంతే. ఎందుకంటే తెలుసా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. ఆయన వింటున్నాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ హృదయంలో ఉండవలసిన మాట నమ్మకం. నా దేవుడు నా ప్రార్థన వింటున్నాడు అన్న నమ్మకం. నమ్మకం లేని ప్రార్థనలు ఎందుకండి? మళ్ళీ దైవశక్తి ఉంది. అందుకే నోటికి ఏది పడితే ఇది మాట్లాడబాకండి. దైవశక్తి ఉంది. రివర్స్ అయిపోద్ది, జాగ్రత్త. ఆన్లైన్లో తిడితే నీకే రివర్స్ అయిపోద్ది. వద్దు. ఆశీర్వాదాలు మాట్లాడు. ఏం మాట్లాడాలి? నీ నోట్లో నీలో ఏముంది? దైవశక్తి. నీ మాటలో ఏముంది? ఆశీర్వాదం ఉండాలి. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆయన ఆశీర్వాదాలు ఉండాలి. దైవశక్తి కలిగిన వాళ్ళం మనం. హల్లెలూయా. నోట్లోంచి మాట ఏదైనా వచ్చిందంటే జరిగిపోవాలి.
గట్టిగా ప్రార్థన చేశారంటే జరిగిపోవాలంటే ఒకటి కావాలని దేవుని చిత్తానికి మనం ఎప్పుడు అనుకూలంగా ఉన్నది మరి జరగాలని ప్రార్థన చేస్తుంది, జరగాలంతే. ఎర్ర సముద్రం వైపు కర్ర సాపితే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిందంటే. ఎక్కడుంది ఆ శక్తి? ఎలా మోసే నీ వేళ నాకు మొరపెడతావు, ఆల్రెడీ ఆ శక్తితో నిన్ను నింపిన నీ కర్ర సాపు ఎర్ర సముద్రం చీలిపోతుంది. అయ్యా వీళ్ళకి ఆహారం లేదయ్యా, మాంసం లేదంట, ఏడుస్తున్నారు, సమృద్ధి లేదంట, ఏడుస్తున్నారు. నేనున్నా, దైవశక్తి ఉంది. సాయంత్రానికల్లా ఎన్ని లక్షల పూరేళ్ళు వచ్చి పడ్డాయి అంతే. ఎన్ని లక్షల పూరేళ్ళు ఏడు నుంచి వచ్చినాయి? శూన్యములు వచ్చి. అది దైవశక్తి. లేవనుకుంటున్నావా? సమృద్ధి పిగిలిపోవాలంటే, సమృద్ధి పొర్లిపోవాలంటే. లేవనేది లేదో. మన దేవుని శక్తి తక్కువగా అంచనా ఇవ్వకండి. నువ్వు దేవునికి సాక్ష్యంగా ఉండాలి. నువ్వు దేవుని చేత ఆశీర్వదింపబడ్డ వ్యక్తిగా, దేవుని బిడ్డగా నువ్వు కనబడాలి. నీ ద్వారా దేవుడి నామం మహిమపరచబడాలంటే నువ్వు ఎలా ఉండాలి? ఎలా ఉండాలమ్మా? యుద్ధాల్లో గెలిచేవాడే దేవుని నామాన్ని మహిమపరుస్తాడు, ఓడిపోయేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో ఓడిపోయిన దేవుని భక్తుడు ఒక్కడు లేడు, గెలిచిన వాళ్ళే ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు ఎంత సామాన్యులైనా, చిన్న వాళ్ళైనా, బలహీనులైనా, ఏమీ లేని వాళ్ళైనా గెలిచిన వాళ్ళ కథలే ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఓడిన వాళ్ళ కథలు ఒకటే లేదు. మనం గెలిచేవాళ్ళం. మన కథ కూడా గెలిచే కథే, ఓడే కథ కాదు. తాత్కాలికమే. మనం చెప్పుకున్నాం కదా, ఆ అనుభవం అది జీవితం కాదు. కష్టం అనేది ఒక అనుభవం, జీవితం అనేది ఆశీర్వాదం. నువ్వు దేవునికి సాక్షిగా ఉండాలంటే ఎవడంటాడు నీ సాక్ష్యం? నువ్వు అన్నీ ఉన్నప్పుడు నీ సాక్ష్యం ఎవరైనా ఉంటారు. ఏమీ లేనోడు సాక్ష్యం ఎవరంటారు? నీలో ఏదో దేవుని అద్భుతం జరిగినప్పుడు ఆ సాక్ష్యం వింటారు. అద్భుతాలు లేని జీవితం దేవుని నామానికి మహిమకరంగా ఉండదు. అద్భుతాలు కలిగిన జీవితమే దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. సూపర్ న్యాచురల్ పవర్. ఈ లోకానికి అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరిగినప్పుడే నీ ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. లోకానికి అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో జరగాల, అప్పుడే దేవుని నామానికి మహిమకరంగా ఉంటుంది. అది దేవుని నామానికి మహిమకరంగా జీవించడం. మీలో ఎవరి శక్తి ఉంది? అది ఎలాంటి శక్తి? కార్యసాధకమైన, కార్యాలు సాధించగలిగే దేవుని శక్తి మనలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇది మిస్టరీ. ఇది గ్రహించుకుంటే చాలు. నీలో కార్యాలను సాధించే దేవుని శక్తి నీలో ఉంది. కార్యాలు సాధించలేనిది కాదు, కార్యాలు సాధించే దేవుని శక్తి నీలో ఉంది. ఎవరికి భయపడాలి? ఎవరికన్నా మన ఇన్ఫీరియర్? హార్వర్డ్ యూనివర్సిటీలో పాప హార్వర్డ్ యూనివర్సిటీలో యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడే మంచి మంచి కంపెనీ వాళ్ళు వెంటనే వాళ్ళని బుక్ చేసేసుకుంటారంట జాబ్కి. మొత్తం మేము ఖర్చు పెట్టుకుంటాం, లాస్ట్లో మా కంపెనీలో జాబ్ చేయం. ఆడికి అప్పుడే శాలరీ కూడా ఆఫర్, నెలకు ₹1 కోటి ఎంతో, నెలకు ₹1 కోటి ఎంతో. హార్వర్డ్ యూనివర్సిటీ అంటే వాడు ఎవరికి ఇన్ఫీరియర్గా ఉండడు. హార్వర్డ్ యూనివర్సిటీ వాడు ఇంకా ఇక్కడ ఎవరైనా వేరే యూనివర్సిటీ వాడు వస్తే వాడిని చూసి అరే అవునా అంటాడా? వాడు ఎవరికి హీ నెవర్ ఇన్ఫీరియర్ టు ఎనీ అదర్ యూనివర్సిటీ బికాజ్ హీ ఈజ్ నెంబర్ 1. హీ ఈజ్ ఇన్ ద నెంబర్ 1 యూనివర్సిటీ. వాడు ఎవరికి కూడా ఇన్ఫీరియర్గా ఉండడు, ఎవరికి కూడా తగ్గడు, నెంబర్ 1 వాడు. మనం దేవుడి బిడ్డలం, నెంబర్ 1. హల్లెలూయా. ఎవరికి భయపడాలి? దేనికి తగ్గాలి? దేనికి తగ్గాలి? ఎవరికి భయపడాలి? కార్యాలు సాధించే దేవుడు, కార్యసాధకమైన దేవుని శక్తి మనలో ఉంది, సాధిస్తుంది. సాధించకపోవడానికి నీ అనుమానం, నీ అపనమ్మకమే కారణం. సాధించే శక్తిని దేవుడు మనలో ఉంచేస్తున్నాడు.
అది మనలో ఉంది, మనలో ఉంది. అది అవుతుంది, అది జరుగుతుంది. అది ఎలాంటి శక్తి అంటే నువ్వు ఊహించు వాటన్నిటికంటేను, అడుగు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయగలిగింది. గ్లోరీ హల్లెలూయా. నువ్వు 2 అంతస్తులు ఇల్లు కావాలంటే 4 అంతస్తులు ఇల్లు ఇవ్వగలిగిన దేవుని శక్తి అది. ఆమేన్. నువ్వు స్వస్థత అడుగుతూ ఉంటే యవ్వనస్తుడు వంటి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుని శక్తి అది. వాళ్ళ జీవితంలో నీ ఆరోగ్యం మీద నీకు డౌట్ ఉండకూడదు, అనుమానం ఉండకూడదు. నువ్వే ఊహించు వాటన్నిటికంటే చిన్నది అడిగితే పెద్దది ఇచ్చే దేవుడు. లోకల్ బ్రాండ్ అడిగితే ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇచ్చే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కుర్చీ కోసం చూస్తే సింహాసనం ఇచ్చే దేవుడు. ఆమేన్. ఆ కార్యాన్ని సాధించే దైవికమైన శక్తి మనలో ఉంది.